రామా శైలు, మన ఇంటికి వెళ్దాం. చిందేసే అడుగులికాగేనే, చుట్టేసే చేతులు నేడు అలసేనే, రమ్మని దేవుడే పిలిచెనే. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? మన పయనం ఇంతేనా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలుతిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో తొరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా?
ఏమండి? అక్కడేం జరిగింది? మీరు అల్లుడు గారిని ఏం అనలేదు కదా? నువ్వు వెళ్ళి భోజనం పెట్టు. ఏ నీలు, ఆగవే. ఆ మెసేజ్ ఏంటి? అసలేం జరిగింది? అక్క బావ బానే ఉన్నారా? శైలు, శైలు, ఏం జరిగింది? నువ్వెందుకొచ్చావు? మీ అత్తగారింట్లో వసుంధరా, ఆ ఇల్లు తనకు అత్తగారి ఇల్లు కాదు. ఇంటికి వాడు అల్లుడే కాదు. ఇంటికి వాడు అల్లుడే కాదు. ఇంటికి వాడు అల్లుడే కాదు. ఇంటికి వాడు అల్లుడే కాదు. లోపల తీసుకెళ్ళు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. నా కూతుళ్లకు నా కుటుంబానికి ఏది మంచో అదే చేశాను. కానీ లోపల తీసుకెళ్ళు. ఊరుకోవే, పద లోపలికి వెళదాం. అమ్మా, నేను లగేజ్ అంతా సర్దేసుకున్నాను. నువ్వు వచ్చేటప్పుడు పచ్చళ్ళు తీసుకురావడం మర్చిపోద్దు. అంతేలే పద్మిని, అమ్మ కూతురు ఇద్దరు కలిసిపోయేసరికి అప్పుడే యోసి వచ్చేమో తొందర పెడుతున్నావు. అదేం లేదులే అన్నయ్య, సరదాగా అన్నాను. నేను మాత్రం బాలుకి శైలుకి పాపో బాబో పుట్టి ముని మనవన్నో మనవరాల్నో ఎత్తుకొని ఆడించేంత వరకు నేను ఇండియా వదిలి వెళ్ళను. రేయ్ మనవడా, ఒక్కడివే వచ్చావేంట్రా? అమ్మాయి ఏది? మల్లిక గారికి ఆరోగ్యం బాలేదని వెళ్ళారండి. బాబు గారు మీకు ఫోన్ చేశారా? తనతోనే ఉంటానని వెళ్ళిపోయింది. తనకి అంత సీరియస్గా ఉంటే మన ఇంటికే తీసుకొచ్చేయాల్సింది కదా. నీలోని కూడా తనతో తీసుకువెళ్ళిందా? అన్నిటినీ తీసుకెళ్ళిపోయింది. ఈ ఇద్దరు అక్కడే ఉంటారంట. అరే, నా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్కే, మరి శైలు లేకుండా ఎలా? ఆ టైంకి నేను వెళ్ళి తీసుకొస్తాలే అత్తయ్య.
అయితే ఓకే. ఒకేసారి భోంచేసి పడుకోరా. తినేసాను నానమ్మా, కడుపు నిండిపోయింది. ఏమైంది అన్నయ్యకి? ఒరే చిన్నోడా, అదంతా పెళ్ళాం మీద అలకలేరా, ఒంటరిగా వదిలేసి ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది అని. ఓ ఇంట్లోనే ఉండిపోదాం అనుకుంటున్నా. నాతో గిల్లి కచాలాడేంత దోబూచులాడే బాలు ప్రేమ. బాలు ఏంట్రా, ఏదైనా జాతరలో రికార్డింగ్ డాన్స్ చేయడానికి వెళ్తున్నావా? నీ టేస్ట్ ఏంటో అర్థమైంది. ఏంటి రాక్షసి, నా బట్టలు పడేస్తున్నావు? నా బట్టలకి ప్లేస్ లేదు కాబట్టి. అంటే నువ్వు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయావా? వద్దంటే చెప్పు, గెస్ట్ రూమ్ లోనే ఉంటాను. కాకపోతే బామ్మ దగ్గర నువ్వే కీ తీసుకోవాలి. శైలు, ప్రేమ మనిషికి భారమైన మనసు మనసుకు దూరమెంత. ఏమైంది? ఏమైందక్క? మంచినీళ్ళు తాగు. గాలి మేడలు గాలిలోని, నీటి రాతలు నీటిలోనే శైలు,
ఏం ఆలోచించకుండా పడుకోమ్మా. మీ నాన్నతో నేను మాట్లాడతాను. కడుకున కథలో జరిగేనే చిగురాకుల్లో నా దాగున్న కొమ్మ కోకిల వేదన వింటుందా గడిగుండల్లో నా ఆవిరైపోయి కన్నీరై కారిందే నేడే ఓ వెళ్ళొస్తానమ్మా. ఎరా అన్నయ్య నిద్రలేచాడా? ఫ్రెష్ అవుతున్నాడు. ఏది శైలికి ఇంకోసారి ట్రై చేయవరు. స్విచ్ ఆఫ్ వస్తుంది అత్తయ్య. అబ్బా నీలుకో మల్లికాకో చేయరా. నీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్. మల్లిక కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. శైలుని కలవకుండా వెళ్తుంటే ఎలానో ఉంది. ఈ మానం వచ్చేసిందా అండి? ఇంకా ఇంట్లోనే ఉన్నావా? ఒరే ఢిల్లీ, ఆ మొహాన్ని కాస్త నీళ్లు పోసుకురాపో. అమ్మో నీళ్ళ. రేయ్, ప్రపంచంలో నీళ్లను యాసిడ్లా భావించే ఏకైక జీవి నువ్వేరా? బయలుదేరదాం అత్తయ్య. కళ్ళేమిట్రా అంత ఎర్రగా ఉన్నాయి? రాత్రి సరిగా నిద్రపోలేదా? అదేం లేదు, కళ్ళల్లో సోప్ పడినట్టుంది. పదత్తయ్య. ఒక్క నిమిషం బాలు. ఇది నీకు, ఇది శైలుకి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్య? అందరికీ తీసుకున్నాను బాలు, నీకు శైలుకి కలిపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు కలిసి లేంగా. అదే తను నాతో లేదుగా అన్నాను. తనొచ్చాక తనకివ్వు. సర్లే, టైం అవుతుంది, బయలుదేరండి. పిన్ని నువ్వు ఎదురు రాపో. అలాగే. వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. బాయ్. బాయ్ అమ్మా.